మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరముల ఈడు గలవాడు. అతనికి దృష్టి మాంద్యము లేదు, అతని సత్వ తగ్గలేదు. ఈరోజు మనం నేర్చుకొనబోతున్న అంశం ఏంటంటే, వృద్ధాప్యంలో కూడా మోషే యొక్క దృష్టి మాంద్యము లేదు అనే విషయాన్ని, ఆ అట్టి కన్నుల గురించి మనం నేర్చుకోబోతున్నాం. దేవుని సేవకుడైన మోషే గురించి మనందరికీ తెలుసు. మోషే తన జీవితంలో రాజభవనంలోని సుఖభోగాలతో కూడిన జీవితాన్ని విడిచిపెట్టిన కారణాన్ని బట్టి ఇశ్రాయేలీయులను ఎడారిలో లేదా అరణ్యంలో నడిపించడానికి ముందే దాదాపు 40 సంవత్సరాలు ఎంతో బాధను, కష్టాన్ని అనుభవించాల్సి వచ్చింది. అయితే అతడు ఇశ్రాయేలీయులను ఎడారిలో లేదా అరణ్యంలో నడిపిస్తున్నప్పుడు కూడా అతను ఇజ్రాయేలు ప్రజలు ఏ ఆహారాన్ని అయితే తిన్నారో, అంటే వాళ్ళు మన్నాను తిన్నారు, అయితే మోషే కూడా అదే ఆహారాన్ని లేదా అదే మన్నాను తిన్నాడు. కానీ దేవుని పరిశుద్ధమైన వాక్యము అతని విషయంలో, అతడు వృద్ధాప్యంలో ఉన్నను 120 సంవత్సరాల వయసులో ఉన్నా కూడా అతనికి దృష్టి మాంద్యము లేదు, కళ్ళు మసక బారలేదు, కళ్ళల్లో మసకే రాలేదని సెలవిస్తూ ఉంది. అలాగే ఇతని కనులు పాత నిబంధనకు ఒక ఛాయగా ఉన్నాయి. ఎలాగంటే, ఈ పాత నిబంధనలోని ధర్మశాస్త్రం యొక్క దృష్టి కూడా ఎప్పుడూ కూడా బలహీనపడదు అని మనం పరిశుద్ధ గ్రంథంలో చూడొచ్చు. అయితే మోషే యొక్క వ్యక్తిగత జీవితాన్ని మనం కాస్త చూసినట్లయితే, మోషే యొక్క కనుదృష్టి ఇతరుల కనుదృష్టికి పూర్తి భిన్నంగా ఉండేది. అతడు మరణించే సమయంలో కూడా అతని దృష్టి ఏమాత్రం కూడా బలహీన పడలేదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, అతడు చివరిసారి కొండ ఎక్కినప్పుడు అతనికి ఏ మనుషుని యొక్క సహాయం కూడా అవసరం పడలేదు. అతనికి 120 ఏళ్ళు వయసు ఉన్నప్పటికీ అతడు ఒంటరిగానే ఆ కొండను ఎక్కాడు. ఎక్కడికి వెళ్ళాలో కూడా అతనికి తెలిసే, అంటే ఆ కొండ ఎక్కితే ఏమవుతుందో అనే విషయం తెలిసి అతడు ఆ కొండను ఎక్కాడు. గనుక అతని ఆత్మవిశ్వాసమును మనము ఇక్కడ చూడొచ్చు. దేవుని యొక్క నిజమైన సేవకుడు ఇలా ఉంటాడు. మోషే దేవుని యొక్క నిజమైన సేవకుడై ఉన్నాడు.